హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ చేశానండి. రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఆనియన్స్ అన్నిటిని కూడా ఇలా బాగా వేగనివ్వండి. ఆయిల్లో బాగా వేగితే టేస్ట్ బాగా వస్తుంది. ఫిష్ కర్రీని డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారండి. మేమైతే రెగ్యులర్గా ఇలా చేసుకుంటాము. ఆనియన్స్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యేలోపు నేను ఫిష్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సింపుల్ రెసిపీస్ అన్నీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం దీనిలో కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. అవి కూడా దీనిలో వేసుకొని బాగా వేపుకోండి. ఈ ఫిష్ కర్రీలోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మంచి స్పైస్ ఫ్లేవర్ అయితే వస్తుంది. దీనిలోకి నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చిన్న దాల్చిన చెక్క మసాలా చేసి పెట్టుకున్నానండి. దీనంతటిని కూడా ఆనియన్స్లో వేసి బాగా కలపండి. దీనివల్ల కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి దీనంతటిని బాగా కలపండి. నెక్స్ట్ దీనిలోకి స్లైట్గా గ్రైండ్ చేసిన టమాటో తీసుకోండి. నేను ఇక్కడ ఒక టమాటో తీసుకుని స్లైట్గా గ్రైండ్ చేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. నెక్స్ట్ దీనిలోకి పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకుని బాగా కలపండి. మీకు నచ్చితే టమాటోని ప్యూరీలాగా కూడా తీసుకోవచ్చండి, అది మీ ఆప్షను. నేనైతే ఇక్కడ స్లైట్గా గ్రైండ్ చేసుకున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. దీన్ని అయితే బాగా కలుపుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా ఫిష్ కర్రీస్ అన్నీ తింటూ ఉండడం వల్ల స్కిన్ కూడా చాలా మంచిదండి. స్కిన్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలోకి కారం యాడ్ చేసుకోండి. మీ స్పైస్కి తగినంత కారం యాడ్ చేసుకొని బాగా కలపండి. కొన్ని రకాల ఫిషెస్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. అవి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ అవుతాయండి. ఓవరాల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అందుకే రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు కూడా ఫిష్ తింటూ ఉండాలండి. అది మన హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ దీనిలోకి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. మీరు సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి గ్రేవీ అంతా కూడా. ఒకసారి ఫిష్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం ఇంకా కలపడానికి ఉండదు కాబట్టి మొత్తం అంతా ఇప్పుడే బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకోండి. నెక్స్ట్ దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసుకోండి. చింతపండు రసాన్ని కూడా బాగా కలుపుకోండి. ఆల్మోస్ట్ మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీలోకి. దీన్ని ఒకసారి కలుపుకొని మరొక 2 minutes మూత పెట్టుకోండి. కలిపి ఒకసారి మూత పెట్టుకోండి. నెక్స్ట్ నేను దీనిలోకి ఒక చిన్నవి 2 బెండకాయలు తీసుకున్నానండి టేస్ట్ కోసం. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫిష్ అనేది యాడ్ చేసుకోండి గ్రేవీలోకి. కొంచెం దూరంగా ఈ ఫిషెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఫిష్ అన్నీ యాడ్ చేసుకోండి. ఫిషెస్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల విరిగిపోకుండా నీట్గా వస్తాయండి. ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పండి. తిప్పుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టేయండి. గ్రేవీలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ ఫిష్ కర్రీలోకి చాలా బాగుంటుంది.
ఇప్పుడు కొంచెం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్‌లో గ్రేవీ అంతా బాగా మరిగి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా! మంచి స్పైసీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి వేడిగా రైస్‌లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.